welcome to my channel. So ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఓపెన్ పోర్స్ గురించి అండ్ దానికి ఎలాంటి సీరమ్స్ వాడితే బెటర్ అనేది చెప్తాను. సో నా స్కిన్ మీద ఏంటంటే నార్మల్గా నాకు వాటర్ చేంజ్ అయినా క్లైమేట్ చేంజ్ అయినా కానీ పోర్స్ అనేవి అంటే నాకు ఆయిలీనెస్ చాలా ఎక్కువ అయిపోయాయి ఎస్పెషల్గా సమ్మర్స్లో. అండ్ పోర్స్ అనేవి కూడా చాలా పెద్దగా అయిపోతూ ఉంటాయి, ఫోటోగ్రాఫ్స్లో అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో నార్మల్గా ఏంటంటే పోర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్న స్కిన్కి. అంటే పోర్స్ ఉండడం తప్పేమీ కాదు, కాకపోతే ఏంటంటే చిన్నగా ఉంటే పర్లేదు, పెద్దగా మీకు ఫోటోగ్రాఫ్స్లో కనిపిస్తుందా లేకపోతే ఇప్పుడు ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉంటే ఏంటంటే మనకి యాక్నే అనేది కూడా ఎక్కువ కాజ్ అవుతూ ఉంటుంది. సో ఈ పోర్స్ అన్ని మినిమైజ్ చేయాలి. సో పోర్స్ మినిమైజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఫోటోగ్రాఫ్స్లో మంచిగా కనిపిస్తాము, యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మన స్కిన్ మీద స్కిన్ కేర్ యూజ్ చేసినా కానీ అదంతా మంచిగా వెళ్తుంది అనమాట. మీరు ఇప్పుడు ఓపెన్ పోర్స్ మీద మేకప్ ఇప్పుడు నేను కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు పోర్స్ అన్ని లైక్ పోర్ ఫిల్లింగ్ ప్రైమర్ ఇవన్నీ యూజ్ చేసిన మేకప్ వేయాల్సి వస్తుంది, లేకపోతే మీరు స్కిన్ పోర్స్ని మీరు కవర్ చేయలేదు ఎంత మేకప్ వేసినా కానీ. సో అందుకని చెప్పి పోర్స్ టోటల్గా ఓపెన్ పోర్స్ అనేవి అసలు పోర్స్ అనేవి ఇంపార్టెంట్ మన స్కిన్ బ్రీత్ అవ్వాలంటే. కాకపోతే ఏంటంటే వాటిని మనం మినిమైజ్ చేసుకోవచ్చు సైజ్లో, సో దట్ అంత ఎక్కువ కనపడకుండా ఉంటుంది బయట చూడడానికి జనాలు కలిగిన, అండ్ మనకు కూడా స్కిన్ అనేది మంచి ఈవెంట్గా కనిపిస్తుంది. చాలా పెద్ద ఇంట్రో అయిపోయింది. సో నా వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మినిమిలైజ్ 10% విటమిన్ సి ఫేస్ సీరమ్. సో విటమిన్ సి అనేది ఒకవేళ మీకు ఎక్కువ పోర్స్ అది ఉండి ఆయిలీ స్కిన్ ఉన్నా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మన స్కిన్ మీద ఆయిల్ అనేవి బ్యాలెన్స్ అయితే ఆయిల్స్ బ్యాలెన్స్ అయితే ఆబ్వియస్లీ మన పోర్స్ అనేవి కొత్తవి అంటే ఓపెన్ కొత్త పోర్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్ మన పోర్స్ సైజ్ని కూడా అది మినిమైజ్ చేస్తుంది. సో అందుకని చెప్పి మీరు విటమిన్ సి అనేది ఎక్కువ ఉండే ప్రోడక్ట్స్ అవి వాడటం వల్ల పోర్ సైజ్ అనేది తగ్గుతుంది. నేను ముందు లైక్ వాడేదాన్ని విటమిన్ సివి, బట్ వన్స్ ఆపేసి వేరే వెంటనే నేను యూట్యూబ్ కోసం అని చెప్పి కొత్తవన్నీ ట్రై చేస్తూ ఉంటాను కదా, మళ్ళీ నా పోర్ సైజ్ అనేది పెరిగిపోయింది. సో అందుకని చెప్పి మీరు రెగ్యులర్గా మీ డైలీ స్కిన్ కేర్ రొటీన్లో ఏదో ఒక ప్రోడక్ట్లో విటమిన్ సి ఉండేటట్టు చూసుకోండి గైస్. ఫేస్ క్రీమ్ అయినా అవ్వచ్చు, మాయిశ్చరైజర్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫేస్ సీరమ్ అయినా అవ్వచ్చు. సో ఏదో ఒక దాంట్లో విటమిన్ సి ఉంటే ఏంటంటే మన స్కిన్లో పోర్స్ అనేవి ష్రింక్ అయ్యి మన స్కిన్ అనేది అన్ఈవెన్నెస్ పోయి మంచిగా ఈవెన్గా తయారవుతుంది. అండ్ మినిమలిస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సెకండ్ ప్రోడక్ట్ ఏంటంటే అగైన్ ఇది కూడా నా ఫేవరెట్ కంపెనీ, ఇది ఏంటంటే డెర్మాకో పోర్ మినిమైజింగ్ ఫేస్ సీరమ్ అని చెప్పి అగైన్ మీకు ఆయిలీ స్కిన్ ఉన్నా ఎక్కువ పోర్స్ ఉన్నా కానీ ఇది అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది అని చెప్పినారు. కాకపోతే ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రం చాలా బాగా సెట్ అవుతుంది గైస్. దీనిలో ఏంటంటే వీళ్ళు 5% PHA 4% నయాసినమైడ్ ఇవన్నీ యూజ్ చేశాను అనమాట. సో వీటి వల్ల ఏంటంటే మన స్కిన్ మీద ఎక్సెస్ సెబమ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది, అంటే ఆయిల్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి మన ఫేస్ మీద. సో దానివల్ల ఏమవుతుందంటే కొత్త పోర్స్ రాకుండా ఉంటాయి అండ్ ఉన్న పోర్స్ కూడా మినిమైజ్ ష్రింక్ అయిపోతాయి. సో మీరు కావాలనుకుంటే ఇది కూడా యూజ్ చేయవచ్చు. ఈవెన్ మినిమలిస్ట్ కూడా బాగుంది, బట్ ఒకవేళ దొరకకపోతే మీరు యూజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడడం ఇష్టం లేదు అని అనుకుంటే మీరు దీనికి వెళ్ళచ్చు, ఎందుకంటే దీనిలో ఫ్రేగ్రెన్స్ అనేది లేదు. సో లాస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే గైస్ కెమిస్టెక్ ప్లే 10% నయాసినమైడ్ సీరమ్ అని చెప్పి. సో ఇది ఏంటంటే ఆయన కొత్త బ్రాండ్ ఎప్పుడు వినలేదు కదా, మంచిగా అనొచ్చు, బట్ ఓ మై గాడ్ రివ్యూస్ చూడండి గైస్, వాడిన ప్రతి వాళ్ళు చాలా బాగుంది అని చెప్తున్నారు. సో ఇందులో 10% నయాసినమైడ్ ఉంది కాబట్టి మన స్కిన్ మీద పోర్స్ని రెడ్యూస్ చేస్తుంది, ఆయిల్స్ని రెడ్యూస్ చేస్తుంది, అండ్ ఆల్సో మీ ఫేస్ మీద ఒకవేళ రెడ్నెస్ ఇలాంటిది ఎక్కువ ఉంటే దాన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ స్కిన్ని ఈవెన్ అవుట్ చేస్తుంది. గైస్ రోజు వీడియోలో ఫేస్ సీరమ్స్. సో ఇవన్నీ ఏంటంటే మీరు ఎప్పుడో ఒకసారి యూజ్ చేయడం కాదు, డైలీ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు డైలీ either మార్నింగ్ ఆర్ ఈవినింగ్, లేకపోతే మార్నింగ్ ఈవినింగ్ వాడితే ఇంకా మంచిది. కాకపోతే డైలీ మాత్రం పక్కా మీరు లైక్ లిటరల్లీ అదేదో మనం తింటాం కదా, సో ఇంకా సేమ్ వే ఫుడ్ అదేంటి మన ఫేస్కి ఫుడ్ అనుకుని చెప్పి ఇవ్వండి. సో దాట్ మీరు తొందరగా చూస్తాను అనమాట రిజల్ట్స్ అనేవి స్కిన్ మీద. లేదు నేను వీక్లో ఒకసారి చేస్తాను లేకపోతే మంత్లీ ఒకసారి చేస్తా అంటే మాత్రం అసలు కుదరదు. సో రోజు వాడండి, అప్పుడే మీకు రిజల్ట్స్ అనేవి ఫేస్ మీద చూస్తారు. సో ఎస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తారు. టేక్ కేర్, బై అండ్ షైన్స్.